ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో త్రిలోచన అన్నటువంటి నామం చాలా అపురూపమైనటువంటి 4 బీజమంత్రాలు కలిగినటువంటి నామం. చతురాక్షరి అని చెప్పుకోదగినటువంటి మంత్రం. ఈ 4 బీజమంత్రాలు కలిగిన త్రిలోచన అన్నటువంటి మంత్రంలో 3 లోచనములు కలిగినటువంటిది. త్రి అన్నటువంటి శబ్దము 3 లోచనములు కలిగినటువంటిది, 3 కళ్ళు కలిగినటువంటిది. ఈ ప్రపంచంలో మనం మనుషులందరినీ చూస్తున్నాం. ఎవ్వరికి 3 కళ్ళు ఉన్న మనుషుల్ని ఎక్కడ మనం చూచి ఉండలేదు. కానీ 3 కళ్ళ దేవతగా లలితా భవానీదేవి ఇక్కడ ఈ నామంలో కీర్తించబడుతుంది. ఈ విషయం వసిన్యాది వాగ్దేవతలు చెప్పినప్పుడే తెలిసింది. దానిని ఊహించుకోవడానికి కూడా సాధ్యం కానటువంటిది. త్రిలోచనుడు పరమేశ్వరుడు 3 నేత్రాలు కలిగినటువంటి వాడు. జగదంబ త్రిలోచని 3 నేత్రాలు కలిగినటువంటిది. ఈ 3 నేత్రాలు కలిగినటువంటి స్వరూపం పార్వతీ పరమేశ్వరులకు, లలితా భవానీదేవికి, పరమేశ్వరుడికి మాత్రమే మనం చూస్తున్నాం. ఇక ఏ దేవతలో 3 కళ్ళు ఉన్నటువంటి దేవతలను మనం చూడం. చాలా విచిత్రమైనటువంటిది ఈ 3 నేత్రాలు. ఒక నేత్రం సూర్యనేత్రం, మరొక నేత్రం చంద్రనేత్రం, మరొక నేత్రం అగ్నినేత్రం. ఈ అగ్నినేత్రం జ్ఞానాగ్ని స్వరూపమైనటువంటిది. జగదంబ యొక్క ఒక నేత్రంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుని వెనక లెక్కబెట్టడానికి సాధ్యం కాని కోటాను కోట్ల సూర్యులు ప్రకాశిస్తున్నారు. వేదంలో ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. సప్తదిశో నానా సూర్య అంటుంది ఋగ్వేదం. అనేక సూర్యులు ఉన్నారంటూ ఋగ్వేద కాలంలోనే ఎన్నో సూర్య మండలాలను గురించి చాలా స్పష్టత మనకు ఋగ్వేదంలోనే తెలియచేయబడింది. సప్తదిశో నానా సూర్య, చాలామంది సూర్యులు ఉన్నారు. ఆ చాలామంది సూర్యులు జగదంబ యొక్క ఒక దివ్యమైనటువంటి నేత్రంలో ప్రకాశిస్తూ ఆ ఒక సూర్యుని వెనక మరొక సూర్యుడు, ఇలాగా కోటాను కోట్ల మంది సూర్యులు జగదంబ యొక్క ఒక నేత్రంలో ప్రకాశిస్తున్నారు. మరొక చంద్రుడు జగదంబ యొక్క ఎడమ నేత్రంలో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ చంద్రుని వెనక కోటాను కోట్ల చంద్రులు, లెక్క పెట్టడానికి సాధ్యం కానంత మంది చంద్రులు జగజ్జనని యొక్క త్రినేత్రాలలో ప్రకాశిస్తున్నారు. 3వ నేత్రం అగ్ని నేత్రం. ఇది జ్ఞానాగ్ని సదృశ్యమైనటువంటి నేత్రం. 2 కనుబొమ్మల మధ్య స్థానంలో మనం తిలకం ధరించేటువంటి లలాట భాగంలో ఉన్నటువంటిది అమ్మవారి యొక్క త్రినేత్రం. ఈ త్రినేత్రం జ్ఞానాగ్ని స్వరూపం. అందుకే ఈ పవిత్ర ప్రదేశంలో కుంకుమ, విభూది, చందనం ఇలాంటి పవిత్ర ద్రవ్యాలను అలంకారం చేసి జగదంబను, త్రినేత్ర స్వరూపుడైనటువంటి తల్లిని, జ్ఞానాగ్ని స్వరూపుడైనటువంటి తల్లిని వేదకాలం నుంచి భారతీయ ఋషులు తిలకధారణ చేసి పూజిస్తూ వచ్చారు. ఆ పవిత్ర సనాతన ధర్మ సాంప్రదాయం ఈనాటికి భారతదేశంలో మనందరం కూడా తిలకధారణ చేస్తూ వచ్చాం. ఈ తిలక ధారణ చాలా అపూర్వమైనటువంటిది, వైజ్ఞానికమైనటువంటిది, ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటిది. ఈ తిలక ధారణ అన్నటువంటిది లలితా రహస్యనామ సహస్రాలలో మనం ప్రార్థనా శ్లోకంలోనే చూస్తాం. సకుంకుమ విలేపనం అళిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణం. జగన్మాతకు కామాక్షి అన్నటువంటి ఒక కమనీయమైనటువంటి నామం ఉన్నది. అంటే సమస్త ఈప్సితార్థాలను నెరవేర్చినటువంటి నేత్రాలు కలిగినటువంటిది. ఈశ్వరుని సదా తన నేత్రాల యందు ధరించినటువంటిది. ఇది ఇంకా మహోన్నతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది ఈ నామం. ఇలాగా కీర్తించబడినటువంటి దేవి త్రిలోచన అన్నటువంటి నామంతో ఈ 4 బీజమంత్రాలలో 3 నేత్రాలు కలిగినటువంటి తల్లిగా వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడింది.
భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచించినటువంటి తల్లిగా త్రిలోచన అన్నటువంటి నామంతో జగన్మాత కీర్తించబడుతుంది. చైతన్యం అనంతమైనటువంటి ఒక మహాసాగరం లాంటిది. ఆ చైతన్య మహాసాగరంలో ఆకాశంలో మనం చూసేటువంటి కోట్ల నక్షత్రాల పుంతలన్నీ కూడా ఒక చిన్న బుడగతో సమానంగా పైకి లేస్తూ ఉన్నాయి. ఈ నక్షత్రాల వలయాలలో సౌర కుటుంబంలో మనం ఉన్న భూమి, మన ఉనికి చాలా చిన్నదిగా అణుప్రమాణంగా భాసిస్తుంది. ఇలాంటి అణుప్రమాణమైనటువంటి ఈ చిన్న జన్మలో మనకు దైవం ప్రసాదించినటువంటి మానవ జీవితాన్ని చాలా సార్థక్యం చేసుకొని జ్ఞాన చక్షువుని తెరచి త్రిలోచని అయినటువంటి తల్లిని సర్వభూతాలయందు సాక్షాత్కరించుకోవాలన్నటువంటిదే శ్రీ లలితా రహస్యనామ సహస్రాలలో ఉన్నటువంటి ప్రధాన అంశం. ఇది ప్రధానంగా సూచించబడుతుంది. దైవము అంటే దేవాలయంలో మాత్రమే సందర్శించే దశ, అది ఒక ప్రాథమికమైనటువంటి దశ. అది మంచి దశయే, అయితే అది ఒక ప్రాథమిక దశ మాత్రమే. దైవాన్ని ధ్యానిస్తున్నప్పుడు భక్తుడు తన హృదయాకాశంలో సాక్షాత్కరించుకోగలగడం, దాన్ని దహరాకాశము అంటారు. మనం చూసే ఆకాశం కంటే మన లోపల ఉన్న దహరాకాశం ఇంకా కోట్ల రెట్లు పెద్దదైనటువంటిది. ఆ అనంతమైనటువంటి దహరాకాశంలో ఈ జ్ఞాన చక్షువుతో తన స్వస్వరూపాన్ని భక్తుడు దర్శిస్తున్నాడు. అలా దర్శించినటువంటి భక్తునికి ఏం కలుగుతుందంటే, చాలా అద్భుతంగా జగన్మాతను సర్వభూతమయిగా, సర్వ ప్రాణికోట్ల అంతటా, భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, వర్తమానంలో, జాగ్ర స్వప్న సుషుప్తి అన్ని అవస్థలయందు, అన్ని రూపాలయందు, మంచి యందు, చెడునందు, సర్వకాల సర్వ అవస్థలయందు సాక్షాత్కరించుకోగలిగేటువంటి ఒక అద్భుత చేతనా స్థితి, జ్ఞాన చక్షువు వికసించబడి అలాంటి స్థితి కలుగుతుంది. మనం గత వారం చెప్పుకున్నటువంటి తైత్తరీయోపనిషత్తులో ఆనందవల్లి అనేటువంటి ఒక సర్గ వస్తుంది. ఈ ఆనందవల్లిలో బ్రహ్మజ్ఞాని స్థితిని గురించి వర్ణించారు. బ్రహ్మజ్ఞాని దుఃఖరహితుడు, భయరహితుడు, సర్వకాల సర్వావస్థల యందు ఆనంద స్థితి యందు నివసిస్తూ ఉంటాడు. అతనిని ఈ ప్రపంచంలో ఏ వ్యామోహాలు కూడా వశపరుచుకోలేవు. ఏ విధమైనటువంటి కోరికలు కూడా బ్రహ్మజ్ఞానిని సమీపించడానికి సాధ్యం కాదు. ఊహాతీతమైనటువంటి ఆనందమయ ప్రపంచంలో బ్రహ్మంతో తాను ఏకమై తాదాత్మ్యాన్ని పొందగలిగేటువంటి స్థితి, ఆ స్థితిని పొందాలి అంటే జ్ఞాన చక్షువు తెరవబడాలి. జ్ఞానం అనే దాన్ని ఒక చక్షువుగా పేర్కొంటున్నారు. అదే మూడవ కన్ను. ఆ మూడవ కన్ను తెరవబడినప్పుడు, అంటే జ్ఞానం అనేటువంటి దృష్టి మేల్కొన్నప్పుడు, అప్పుడు నిజమైనటువంటి అంతరంగ ప్రకాశం మానవుని కలుగుతుంది. ఒకసారి మనం ఈ కథని ఇదివరకు చెప్పుకున్నట్లు నా జ్ఞాపకం. ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్ళి చాలా వేధిస్తూ ఉండేవాడు. నాకు మూడవ కన్ను తెరిపించండి, నాకు జ్ఞాన దృష్టిని ఇవ్వండి అంటూ బాగా పీడిస్తూ ఉండేవాడు. గురువుగారు సాధు స్వభావంతో అతనికి ఆ జ్ఞాన చక్షుని ప్రకాశింపచేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగి జ్ఞాన దృష్టిని అనుగ్రహించారు. అలా జ్ఞాన దృష్టిని అనుగ్రహించినటువంటి ఈ భక్తునికి మనుషులను చూడగానే వాళ్ళ అంతరంగాలు ఎలాగ ఉన్నాయో ఆయనకి స్పష్టంగా అనుభూతం అవుతూ ఉండేది. ఒక వ్యక్తిని చూశాడు. అతడు చాలా క్రోధంగా ఉన్నాడు. బయటికి చూసేందుకు మామూలుగా కనపడుతున్నప్పటికీ ఏదైనా విషయం వచ్చినప్పుడు పట్టరానంత క్రోధంతో, ఎవరు పట్టుకోలేనంత విధంగా అంత కోపంతో ఉన్నాడు. అంటే అతని మనోభూమిక, మనస్సు ఎలా ఉందంటే ఒక పిశాచంలాగా ఉన్నది. దాన్ని చూడగానే ఈ భక్తునికి చాలా భయం కలిగింది. మనుషుల లోపల అంతరంగాలు ఇలాగా కూడా ఉంటాయి అంటూ భయపడతాడు. దాని తర్వాత కోరికల వల, అనగా ప్రాపంచికమైనటువంటి విపరీతమైనటువంటి కోరికల వలలతో చిక్కినటువంటి కామార్తుడైనటువంటి ఒక భక్తుడిని చూస్తాడు. అతడు బాగా బొట్లు పెట్టుకొని దేవాలయాలకు వెళుతూ పట్టుపంచలు కట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ అతని మనస్సు లోపల మాత్రం హృదయం పవిత్రతగా లేదు. ఇదంతా కూడా శిష్యునికి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఈ వలలో చిక్కి ఈ మనోభూమికలో ఉన్నటువంటి అతను చూడగానే ఈ యొక్క భక్తుని మనస్సు గడగడలాడిపోయింది. మనుషుల మనస్సులు ఎంత వికృత భావాలతో ఉంటాయా అంటూ చాలా భయపడతాడు. ఇంకొక వ్యక్తిని చూచినప్పుడు అతడు లోపబుద్ధితో ఉంటాడు.
ఆ లోభబుద్ధితో తాను సంపాదించినటువంటి ధనాన్ని ఎవ్వరికి ఇవ్వకుండా తానొక్కడు అనుభవిస్తూ తన సుఖాలు మాత్రమే తాను చూసుకుంటూ ఎవరికి ఏ విధమైనటువంటి శాంతి సమాధానాలు ఇవ్వకుండా ఇలాంటి గుణాలతో ఉన్నటువంటి ఆ లోభబుద్ధిని చూచి ఇతని మనస్సు గడగడ వణికింది. ఈ మనోభూమికలను చూడడం ఇక నా వల్ల కాదునని తిరిగి గురువుగారి వద్దకు వచ్చి, దేవా, నేను చాలా తప్పు చేశాను. వీటన్నిటినీ బ్రహ్మజ్ఞానులైనటువంటి మీరు చూసి మీరు మా మీద జాలిపడి మమ్మలను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతికి తీసుకుని వెళ్లేందుకు మాకు తగినంత సహాయం చేస్తారు. కానీ నాకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక సాధన శక్తి లేకుండా ఇవన్నీ చూస్తూ నేను చాలా చంచల స్వభావంతో బాధపడుతున్నాను. ఈ జ్ఞాన దృష్టిని నాకు తొలగించండి అంటూ ప్రార్థించారు. అప్పుడు గురువుగారు శిష్యునికున్నటువంటి జ్ఞాన దృష్టిని తొలగించారు. ఈ కథలో మనకు స్పష్టమయ్యేది ఏంటంటే, అపురూపమైనటువంటి జ్ఞాన చక్షు ఎప్పుడైతే మనలో మేల్కొంటుందో మన స్వస్వరూపంలో ఉన్నటువంటి అపూర్వమైన ప్రకాశాన్ని మనం దర్శించగలుగుతాం. ఆధ్యాత్మిక సాధనలలో భక్తుడు ముందుకు ప్రయాణం సాగిస్తున్నప్పుడు తన దోషాలను తన తప్పులను తాను తెలుసుకునేందుకు ఈ జ్ఞానం చాలా ఉపయుక్తమవుతుంది. జ్ఞానం అనేది ఎదుటి వాళ్ళని విమర్శించేందుకు ఉపయోగపడేది కాదు, ఎదుటి వాళ్ళ కోసం కబుర్లు చెప్పేదానికి ఉపయోగపడేటువంటిది కూడా కాదు. జ్ఞానం దాంతో సదృశ్యమైన సంపద లేదు అంటూ వేదం చెప్తుంది. ఋషులు కూడా దీన్ని అంగీకరిస్తారు. సమస్త సప్త ఋషులు, వేద ఋషులు అందరూ కూడా జ్ఞానంతో సదృశ్యమైనటువంటి మహాసంపద, జ్ఞాన సామ్రాజ్యానికి మించినటువంటి సామ్రాజ్యం మరొకటి లేదు అని చెప్పారు. అందుకే బుద్ధ భగవానుడు, రామచంద్ర భగవానుడు రాజ్యాలను, సామ్రాజ్యాలను తృణప్రాయంగా త్యజించగలిగారు. ఎందుకంటే వారి లోపల జాజ్వల్యమానంగా విరాజిల్లుతున్నటువంటి సామ్రాజ్యం జ్ఞాన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం ముందు పోల్చినప్పుడు ఈ అధికారాలు, ఈ సంపదలు, ఈ సామ్రాజ్యాలు చాలా అల్పమైనటువంటివి. సూర్య చంద్రాగ్ని నయన జగన్మాత, ఆ 3 నేత్రాలతో జగత్కోట్లను సదా వీక్షిస్తున్నటువంటి తల్లికి నమస్కారం. ఆ జనని యొక్క అనుగ్రహం ఉంటే మహాసామ్రాజ్యాలనే ప్రసాదిస్తుంది. దేవిని పూజించేటువంటి వారికి బాహ్యమైనటువంటి పదవులను, బాహ్యమైనటువంటి శక్తులను, అనేక రకాలైనటువంటి సిద్ధులను, అపార సంపదలను, సామ్రాజ్యాలనే ప్రసాదిస్తుంది. అయితే నిజమైనటువంటి భగవద్భక్తుడు జ్ఞాన సామ్రాజ్యంలోనికి వెళ్ళాలంటూ అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సామ్రాజ్యాలు కూడా తల్లి ప్రసాదించాలనుకున్నప్పుడు అవి కావాలనుకున్నటువంటి వారికి తల్లి వాటిని అనుగ్రహిస్తుంది. ఎవరు ఏ విధమైనటువంటి భక్తితో జగన్మాతను ఆశ్రయిస్తూ ఉంటారో వారి యొక్క ఇష్టానికి అనుగుణ్యంగా వాటిని తల్లి ప్రసాదిస్తుంది. పరమేశ్వర అనుగ్రహం కావాలనుకున్నటువంటి వారికి పరమేశ్వరునే ప్రాపింపచేస్తుంది. ప్రాపంచికమైనటువంటి విషయానుగ్రహం కావాలనుకున్నటువంటి వారికి ప్రాపంచిక విషయ సుఖాలను, భోగాలను అనుగ్రహిస్తుంది. ఇహలోకంలో, పరలోకంలో, 2 లోకాలలో భోగమోక్ష ప్రదాయినైనటువంటి దేవత శ్రీ లలితా పరమేశ్వరి దేవి. అందుకే నదులలో గంగా నది, పక్షులలో గరుత్మంతుడు, అనేక రకాలైనటువంటి సమస్త యంత్రాలలో శ్రీ యంత్రము శ్రేష్టమైనటువంటిది. అలాగే దేవతలందరిలో కల్లా పరమేశ్వరుడు మహాయోగ యోగేశ్వరుడు. దేవతామూర్తులందరిలో కల్లా స్త్రీ స్వరూపాలలో సర్వోత్కృష్టమైనటువంటి దేవతగా శ్రీ లలితా జగదంబికను సాక్షాత్ విష్ణు స్వరూపుడైనటువంటి హైగ్రీవ భగవానుడు తెలియచేశారు. అలాంటిది జగదంబ మహత్యం. ఆ దేవి యొక్క నామస్మరణ హృదయంలో ఉన్నటువంటి అంధకార బంధురమైనటువంటి నేను, నాది అనేటువంటి అజ్ఞానాన్ని నివృత్తి చేసి జ్ఞాన చక్షువుని ప్రకాశింపచేస్తుంది. త్రిలోచన అన్నటువంటి మంత్రం చాలా విశిష్టమైనటువంటి మంత్రం, జ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రం. దేవి నేత్రాలు తన భక్తుని లోపల ప్రకాశింపచేసి సూర్య చంద్రాగ్ని నయనగా మన అంతరంగంలో విరాజిల్లుతూ తన స్వస్వరూప జ్ఞానాన్ని ప్రకాశింపచేసి మనలను నిస్వార్థవంతులుగా చేస్తుంది. దీనికి చక్కగా ఒక దృష్టాంతంగా మనం కథను ఈ దినం చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో ఒక వృద్ధురాలు చాలా కష్టపడి పనిచేస్తూ ఉండేదట. ఆవిడ ఒకరోజు తీర్థయాత్రకు వెళ్ళాలంటూ కాశీకి ప్రయాణం చేయాలనుకుని, విశ్వనాథ దర్శనం కావాలనుకుని ప్రయాణం సాగించింది. అలాగ ప్రయాణం సాగించడానికి ముందు రోజు
తన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి ఒక కుటుంబంలో బాలునికి తీవ్రమైనటువంటి అనారోగ్యం కలిగింది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఏడుస్తూ బాధపడుతూ ఆ బిడ్డను వైద్యం దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు వైద్యుడు అప్పటికప్పుడే అతనికి శస్త్రచికిత్స చేయాలని చెప్తారు. తను కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించి ఆ ఒక పుణ్యం కంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డని రక్షించడం ధర్మం అని భావించింది. ఈ ఎంతో కాలం కష్టపడి పనిచేసి సంపాదించిన ఆ ధనాన్ని ఆ బాలుడి శస్త్రచికిత్స కోసం ఆవిడ వినియోగించింది. చాలా సంతోషపడింది. ఈ వృద్ధురాలు తను కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఈ బీద బాలుని యొక్క శస్త్రచికిత్సకు వినియోగించడం చూచినప్పుడు నిజంగా ఆమె ధనానికి సార్థక్యం లభించింది. కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించడం కంటే ఇదే శ్రేష్టంగా నేను భావిస్తాను. ఇది నిజమైనటువంటి పూజ. విశ్వనాథుని యొక్క మహానుగ్రహానికి ఆవిడ చాలా పాత్రురాలు అవుతుంది ఇలా చేయడం చేత. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆవిడికి మరలా తీర్థయాత్రకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి చాలా కష్టపడి ఇంకా కొంత ధనాన్ని కూడబెట్టి తాను బయలుదేరబోయే ముందర ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో చాలామంది బీదల కుటుంబాలన్నిటికీ కూడా వారి ఇళ్ళు కాలిపోయి వారందరూ నడి రోడ్డులో నిలుచుకొని ఆహారం లేకుండా కాలిన శరీరాలతో బిడ్డలతో రోధిస్తూ చూచినప్పుడు ఆవిడ హృదయం ద్రవించిపోయింది. ఇలాంటి పరిస్థితిలో మరలా నేను కాశీకి విశ్వనాథుని దర్శనానికి వెళ్ళలేను, ఆ దర్శనం నాకు అక్కర్లేదు. ఈ బీదలకు సహాయం చేయడం కంటే సేవ చేయడం కంటే కాశీ విశ్వనాథ దర్శనం కంటే ఇదే శ్రేష్టంగా భావించి ఆ ధనాన్ని తిరిగి బీదలందరికీ సేవ కోసం వినియోగించింది. ఆ సంవత్సరం కూడా తన కాశీ యాత్రను ఆవిడ విరమించుకుంది. మర్నాటి ఉదయం ఒక అపురూపమైనటువంటి వ్యక్తి ఆవిడ ఇంటికి వచ్చారు. అతడు వస్తూ ఆవిడ కోసం ఒక దివ్య విమానాన్ని తీసుకుని వచ్చారు. అతడే కాశీ విశ్వనాథుడు. కాశీ విశ్వనాథుడు చాలా కరుణా సింధు, వాత్సల్యామృత వర్షాన్ని కురిపించేటువంటి దయాసింధు. ఒక దివ్య అపురూప విమానంలో ఈ వృద్ధురాల్ని కైలాసానికి తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఎప్పుడైతే నిస్వార్థంగా తను దైవాని కోసంగా చెయ్యాలనుకున్నటువంటి దానిని మానవ రూపంలో ఉన్నటువంటి దైవానికి సమర్పించిందో తను కాశీకి వెళ్లకుండానే విశ్వనాథుడే స్వయంగా ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడను అనుగ్రహించి తనను కైలాసానికి తీసుకుని వెళ్ళారు. ఈ కథ చాలా అపురూపంగా ఉంది. ఇదే జ్ఞానచక్షు అంటే. ఎక్కడికో వెళ్ళి కాశీలో విశ్వనాథుడిని దర్శించడం కంటే విశ్వనాథుడిని తన హృదయ మందిరంలో స్థాపించుకొని పూజించగలిగితే, మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతునికి సేవ చేయగలిగితే భగవంతుడే నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు. ఎక్కడున్నా నీ కోసం వెతుక్కుంటూ వచ్చి నీకు భక్తునికి భగవంతుడు దాసుడవుతాడు. అలాంటి విచిత్రమైనటువంటి కథలు భారతదేశంలో మనం స్వయంగా ఎన్నో చూచి ఉన్నాం. అలాంటిది భక్తి, అలాంటి అనన్యమైనటువంటిది భగవత్ చైతన్యం, అలాంటి అపురూపమైనటువంటిది దైవికమైన ప్రేమ. ఇట్లాంటి జ్ఞానాన్ని ప్రసాదించమని, జ్ఞాన చక్షువుని తెరచి హృదయంలో ఉన్నటువంటి మలిన సంస్కారాలను తొలగించమనని జగన్మాత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవికి భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతిని తల్లి ప్రసాదించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.